నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్‌లో ముందుగా 'దిశ' పేపర్‌లో వచ్చిన వార్తలను చూద్దాం. ప్రధానంగా ఈ 4 పథకాలు సంబంధించి జనవరి 26 రోజు అన్ని జిల్లాలలో మండలానికి ఒక ఊరిని పైలట్ కింద తీసుకొని ప్రభుత్వం చేసింది. మండలానికి ఒక ఊరే. 606 గ్రామాలలో అంటే 606 మండలాల్లో మండలానికి ఒకటి కాబట్టి 606 గ్రామాలలో ఒక పైలట్ కింద తీసుకొని ఆ గ్రామాలలో మొన్న ఓపెన్ చేశారు 4 స్కీములు. మిగతా గ్రామాల్లో లేదు. ఆ 4 పథకాల్ని 606 గ్రామాల్లో అమలు చేశారు కాబట్టి నిన్న డబ్బులు పడ్డాయి. రైతు భరోసా, ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్ళ లిస్టు, రేషన్ కార్డు లిస్టు వచ్చింది. ఓన్లీ మండలానికి ఒక గ్రామం, 606 మండలాలకు 606 గ్రామాలు. మరి మిగతా గ్రామాల పరిస్థితి ఏంది? అంటే ఇప్పుడు అదొక పెద్ద ప్రశ్న. ఎందుకంటే మండలంలో ఒక గ్రామం వచ్చింది. ఆ గ్రామం చుట్టుపక్కల ఉన్న రైతులు, గ్రామం చుట్టుపక్కల ఉన్న కౌలు రైతులు, రేషన్ కార్డు హోల్డర్సు, ఇందిరమ్మ ఇళ్ల కోసం అప్లై చేసిన వాళ్ళు పాపం ఎదురు చూస్తున్నారు. అరే పక్క ఊరోడికి వచ్చినాయి మనకి రాకపోయే, ఆ ఊరోడికి వచ్చినాయి, ఈ ఊరోడికి వచ్చినాయి అని పెద్ద ప్రచారం. మరి ఇదేం మతలబో ఇదేం కథ అర్థం కావట్లే ప్రజలకి. దీంట్లో పైలట్ ఏముంది? రైతు భరోసా ఆల్రెడీ ఉన్నది. రైతు బంధుని రైతు భరోసా మార్చినాం, ఒక 2000 పెంచినాం. రేషన్ కార్డులు గతంలో ఉన్న స్కీమే. ఇందిరమ్మ ఇళ్ళు గతంలో డబుల్ బెడ్రూమ్ ఉండేది, ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు అన్నారు. దీంట్లో పైలట్ ఏముంది? 14 నెలలు గడిచిన తర్వాత కూడా ఇంకా పైలట్ అని ఊరిచ్చి జనాలను ఇబ్బంది పెట్టడం తప్ప అందరికి ఇస్తే ఏంది? ఒక ఊరోడికి ఇచ్చి ఇగో ఇచ్చిన నేను అందరు చూడండి అని ఇదేం పండగ? పబ్లిసిటీయా? అర్థం కాలే. ఇది నిన్న వాళ్ళు సెలెక్టెడ్గా ఏ విలేజ్లో అయితే సెలెక్ట్ చేశారో అందరికీ పడ్డాయి రైతు భరోసా. ఆ గ్రామాల్లో 100కి 100%. అందరికీ ఆత్మీయ భరోసా పడ్డది 100%. 100కి 100% ఇందిరమ్మ ఇళ్ళు అప్లై చేసినోడు కల్లా వచ్చేసింది అర్హులందరికీ. రేషన్ కార్డులు అర్హులందరికీ వచ్చినాయి. యాడింగ్ కూడా రేషన్ కార్డులో నేమ్ యాడింగ్ కూడా అన్నీ వచ్చినాయి. మరి మిగతా వాళ్ళు ఏం కావాలా? వాళ్ళని చూసి పండగ చేసుకోవాలా? ఒక మండలంలో 30 నుంచి 40 గ్రామాలు ఉంటాయి. ఒక గ్రామానికి ఇచ్చి మిగతా వాళ్ళందరూ అది చూసుకుంటూ పండగ చేసుకోండి అంటే ఎట్లా ఉంటుంది? లేదు వాళ్ళకు కూడా ఎప్పుడు వాళ్ళకు కూడా ఇచ్చేది. ఇది ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ పైన, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన నెగిటివ్ ఒక టాక్ వచ్చే అవకాశం ఉంది. మీరు 100కు 100% ఇచ్చిన ఊరు ఇస్తారు, అది అట్లే ఉంటుంది. రేపు మాపు ఇంకా 4 రోజులకో మిగతా పక్క ఊర్లకి ఇస్తారు. వాళ్ళకి ఇస్తారా 100కు 100%? ఇయ్యలేరు. మరి ఎందుకు ఈ పైలెట్ అంటే అర్థం కాదు. మొత్తానికైతే మిగతా గ్రామాల్లోనూ 4 పథకాలు 3 నుంచి 4 రోజుల్లో షురువు అవుతాయి. అటు షురువే 3 నుంచి 4 రోజుల్లో షురువయ్యి అంటే ఫిబ్రవరి 1 నుంచి అయితే ఇప్పుడు ఇవాళ 28, 3 నుంచి 4 రోజులు అంటే ఫిబ్రవరి 1, 2 వస్తుంది. ఇక అక్కడి నుంచి స్టార్ట్ అయితే మార్చి 31 వరకు అది ఒక రకంగా మరి రైతు రుణమాఫీ అయినట్టు అయిద్దాం. వత్తనే ఉంటారు జనాలు, అది కాదు వత్తనే ఉంటారు, కాదు అట్లా అయిద్దా? మరి అయిద్దా? అసలు అయ్యేది ఉందా పోయేది ఉందా తెలియదు. ఇక చూడాలి మనం. మరి ఇది అందరికి పెడితే ఒక ఊరికి పెడితే ఆ ఊరోళ్ళు పండగ చేసుకుంటే అయిపోద్దా? కేవలం 606 గ్రామాలకు ముఖ్యమంత్రి కాదు కదా మన రేవంత్ రెడ్డి గారు. 606 గ్రామాలకే మీరు గవర్నమెంట్ కాదు కదా. గవర్నమెంట్ ఈజ్ గవర్నమెంట్. రాష్ట్రం మొత్తానికి గవర్నమెంట్. కానీ మరి ఎటు చేశారు? కసరత్తు చేస్తున్నాడు అధికారులు. ఎకరాలు వారిగా రైతు భరోసా, సాగుకు యోగ్యమైన భూమి లెక్కలు తేలియాక సాయం ఇంకా భూమి లెక్కలే తేలలేదట కథ. ఇక దీన్ని చూసి మనం మురవాల్సిందే. ఇప్పుడు వచ్చిన ఒక్క ఊరిని చూసి మురవాల. మొదటి రోజు 6,87,677 మందికి లబ్ధి. దాంట్లో 4,41,000 మంది రైతులకు రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా 18,000 మందికి, కొత్త రేషన్ కార్డులు 51,912 మందికి, పాత రేషన్ కార్డులో నమోదు 1,03,000 మందికి, ఇందిరమ్మ ఇళ్ళు 72,000. రైతులు కూలీల ఖాతాల్లోకి 579 కోట్లు నిన్న ఒక్కరోజు రిలీజ్ అయింది. ఇగో ఇది ఇక్కడ సమన్వయ లోపమైంది. రైతు రుణమాఫీ కూడా ఇట్లయింది. హడావుడిగా 567 జీవో నెంబర్ అని ఇచ్చారు ఒకటి. జూలై 17 18 ఇచ్చి అయిపోయాక రుణమాఫీ అవుతున్నారు. అనేక తప్పులు తడకలు, రేషన్ కార్డు లేనోళ్ళు, ఫ్యామిలీ గ్రూపింగ్ లేనోళ్ళు, పాస్ పుస్తకం లేనోళ్ళు, పానీ లేనోళ్ళు, వీటికి ఏందనేది సమాధానం లేదు. ఇప్పుడు కూడా అట్లా ఒక ఊరిని ఎన్నిక చేసుకున్నా 100% ఇచ్చినా అయిపోయింది అని చేతులు దులుపుకుంటే మరి మిగతా వాళ్ళది ఇంకా షురువు కాలేదు, అసలు లెక్కలు తీయలేదట. ఇప్పుడు అందరూ ఎదురు చూసే పరిస్థితి. ఈ మిగతా గ్రామాల్లో అయితే 3-4 రోజుల్లో షురువు అయిద్దట. నాకు తెలిసి ఫిబ్రవరి 1 నుంచో 2 నుంచో అయిద్ది. ఇక అది ఒక్కొక్కటి ఇక గూడ్స్ రైలు కదిలినట్టు కదిలిద్ది. ప్యాసింజర్ రైలు కదిలిద్దిగా చిన్నగా పోతుంటుంది, ఆగుతుంటుంది. ఎందుకంటే ప్యాసింజర్ రైలు అన్ని స్టాపుల్లో ఆగిద్ది. స్టాప్కి ఆగకుండా పోద్ది. ఈ ఆగినప్పుడల్లా మళ్ళీ జనాలు ఉత్కంఠ, జనాలు ధర్నాలు,
జనాలు రోడ్ల మీదకి రావడం ఇవన్నీ చూడాలి మనం. ఆత్మీయ భరోసా పైన హైకోర్టులో నిన్న పిల్లేశారు. మున్సిపాలిటీల్లోనూ అమలుకు చర్యలు తీసుకోవాలని న్యాయస్థానం 4 వారాలు గడువిస్తూ సీఎస్కి ఆదేశాలు జారీ చేసింది. ఆత్మీయ భరోసా ఇస్తాడు కదా భూమి లేని కూలీలకి, వ్యవసాయ కూలీలకి ఆత్మీయ భరోసా ఇస్తాడు. మరి వ్యవసాయ కూలీలు అంటే గ్రామాల్లో ఉన్న వాళ్ళకి ఇస్తే అట్ట పట్టణాలలో కూడా భూమి లేని వాళ్ళు చాలామంది కూలి పోయేటోళ్ళు ఉన్నారు. మా సంగతి ఏందని పిల్లేసిండు. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. దానిపైన నిన్న కోర్టు చెప్పింది, దీన్ని మీరు చూడాలి, మున్సిపాలిటీల్లో కూడా దీన్ని అమలు చేయడానికి ప్రయత్నం చేయండి, మరి వాళ్ళు కూడా పేదోళ్లే కదా అని చెప్పి అడిగింది. మున్సిపాలిటీలో అమలుకు చర్యలు తీసుకోవాలని న్యాయస్థానం చెప్పింది. 4 వారాలు గడువు ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలలో ఉన్న రైతు కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం వర్తించేలా 4 వారాలుగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి హైకోర్టు ఆదేశాలు కూడా ఇచ్చిందట. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా స్కీమ్పై హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం సోమవారం దాఖలైంది. నారాయణపేట చెందిన గవినోళ్ల శ్రీనివాస్ పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు ఆదేశాలు జారీ చేసింది. భూమి లేని రైతు కూలీలకు ఏటా 12,000 చెల్లించేలా సర్కారీ స్కీమ్ రూపొందించిందని, మున్సిపాలిటీల పరిధిలో ఉన్న రైతు కూలీలకు డబ్బులు ఇవ్వడం లేదని పిటిషనర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో 129 మున్సిపాలిటీల్లో 8 లక్షల మందికి పైగా రైతు కూలీలు ఉన్నారని పిటిషన్ తరపున న్యాయవాది కోర్టుకు తెలిపారు. గ్రామాల్లో ఉన్న రైతు కూలీలకు ఇచ్చి మున్సిపాలిటీలలోని వారికి ఇవ్వకపోవడం సరికాదని పేర్కొన్నారు. కేవలం గ్రామాల్లో ఉన్న రైతు కూలీలకే ఈ పథకం వర్తింపజేయడం సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధమని చెప్పిండు. వాస్తవం ఇది. ఇప్పుడు మళ్ళీ 8 లక్షలు యాడ్ అవుతున్నారు. వాళ్ళు ఇచ్చేదే 7. ఇప్పుడు ఆ 7కి ఇంకొక 8 అంటే 15 లక్షల మందికి ఇవ్వాలి. నిన్న 6,000 వేశారు వాళ్ళకు కూడా ఆత్మీయ భరోసా. ఏది సెలెక్టెడ్ విలేజ్లకి. రైతులకి 6,000 ఎకరానికి, వాళ్ళకి 6,000 వేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు బీఆర్ఎస్ దూరం, నిరుద్యోగ యువత సానుకూలంగా లేరని స్పష్టం. పరాభవ భయంతో చేతులెత్తేసిన గులాబీ పార్టీ టీచర్ సెగ్మెంట్లపై సైతం అనాసక్తిత. అపరిచితుడిని నియమించిన రేవంత్ రెడ్డి గోబెల్స్కి నిజమైన వారసులు కాంగ్రెస్ నాయకులని కేటీఆర్ చెబుతుండు. ఎమ్మెల్సీ ఎన్నికలకైతే దూరంగా ఉంటారట. ఇప్పుడు పట్టభద్రుల స్థానాలు, టీచర్స్ ఎన్నికలు ఉన్న ఎమ్మెల్సీలు. ఇంకా పాత రోజులు మర్చిపోవాలి వాళ్ళు. పాపం 14 నెలలు అయినా కానీ వాళ్ళు చేసిన ఈ పంతనం వాళ్ళకు గుర్తుంది. ఇంకా మన ఓడిస్తారనైనా మన కర్రు కాల్చి ఇప్పటికీ వాత పెట్టారు. అవి ఇంకా ఆయింట్మెంట్ పోతా ఉన్నా ఆ కర్రు కాల్చిన వాతలే మళ్ళీ ఇప్పుడు ఆడ పోయి నిలబడతామని ఇప్పుడు వాళ్ళు వెనక్కిపోయిన పరిస్థితి. ఎమ్మెల్సీ ఎన్నికలకైతే బీఆర్ఎస్ దూరం. సాక్షి చూద్దాం. మధ్యాహ్నం అధ్వానం అట. ప్రభుత్వ బడుల్లో మధ్యాహ్న భోజనంపై విద్యా కమిషన్ నివేదిక. చాలీచాలని మెచ్చార్జీలతో పోషకాహారం అందేది ఎలా? ఆహారం కలుషితం కావడానికి కారణాలు ఎన్నో ఉన్నాయి. సరుకులు కొనేందుకు కార్పొరేషన్ ఉండాలి. ప్రభుత్వ స్కూల్ విద్యార్థులు మెనూ దారుణమని అభిప్రాయం. విద్యా సంస్థలన్నింటికీ ఒకే విధానం అవసరమని స్పష్టీకరణ. రాష్ట్రంలోని వందలాది స్కూళ్లను పరిశీలించి నివేదిక రూపకల్పన. తక్షణమే చేపట్టాల్సిన చర్యలపై పలు కీలక సూచనలు. ప్రభుత్వం వీటిపై దృష్టి పెట్టాలి. కమిషన్ చైర్మన్ ఆకునూరు మండలి చెప్తుండ్రు. మధ్యాహ్న భోజనం అధ్వానంగా ఉందట. మామూలు గొప్పలు చెప్పుకోరు. ఈయన ముఖ్యమంత్రి ఉన్నా, ఆయన ముఖ్యమంత్రి ఉన్నా మేము ఇక అసలు బొడిసినం అంటారు. ముందరగా కట్టి దొంతనం అంటారు. ఏంది అధ్వానంగా ఉందట. ఎవరు చెప్పారు అది? ఏ మీడియాను ఇంకోటో చెప్పలే, ప్రతిపక్షాలు చెప్పలే. రేవంత్ రెడ్డి గారు నియమించిన విద్యా కమిషన్ చైర్మన్ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసరు ఆకునూరు ముళ్ళ చెప్పిండు. అధ్వానమైన పరిస్థితుల్లోనే ఆహార కలుషితం అవుతుంది. అసలు మనుషులు తినే అన్నం లెక్క లేదు, పశువులు తినే అన్నం లెక్క కూడా లేదు కనీసం అని చెప్పిండు. మరి ఇప్పుడు దీనిపైన ఏమైనా ప్రభుత్వం నిజంగా చర్యలు తీసుకుంటుందా? ఆయన ఏదో చెప్పిండు పక్కకు పడేయండి అంటారా? చూడాలి. ఇది సాక్షికి సంబంధించి. నమస్తే తెలంగాణ చూద్దాం. భరోసాపై భంగపాటే, పెట్టుబడి సాయం మరింత ఆలస్యం. తొలి రోజే పైలట్ గ్రామాలకే. నిరుపయోగ భూములు లెక్క తేల్చడంలో గందరగోళం. 26 నుంచి రైతు భరోసా అమలు చేస్తామన్న సర్కారు. మిగిలిన గ్రామాలకు ఎప్పుడు ఇస్తారో చెప్పని ప్రభుత్వం. పూర్తిగాని భూముల సర్వేలు, డాటా ఎంట్రీలోనే జాప్యం. ఆ భూములను ఫ్రీజ్ చేస్తేనే రైతు భరోసాకు లైన్ క్లియర్. సీఎం చెప్పినట్టు భరోసా కోసం 2 నెలలు ఆగాల్సిందేనా? 577 గ్రామాల రైతులకు 569 కోట్లు జమ అని తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్తున్నాడు. మిగిలిన గ్రామాలకు ఎప్పుడు ఇస్తారో క్లారిటీ లేదు. వాస్తవం కూడా 2-3 రోజులు అంటున్నారు కానీ అది కూడా గ్యారెంటీ లేదు. ఆ లెక్కలే తేలే. ఈ డిస్క్రిమినేషన్ ఏంది అసలు? ఒక గ్రామానికి ఇచ్చి మిగిలిన ఎప్పుడు ఎత్తాం? మీరు ఫోటోల కోసం ఇచ్చారు. నిన్న ఫోటోలు వీడియోలు తీసుకోవడానికి మీడియా పబ్లిసిటీ కోసం మండలానికి ఒక గ్రామం ఎన్నిక చేసుకొని ఇచ్చారా? లేదంటే ఎట్లా ఉంటుందో చూద్దామని ఇచ్చారా? ప్రజల రెస్పాన్సు ఇదేమైనా కొత్త స్కీమా? పైలట్ ప్రాజెక్టు పెట్టడానికి జనవరి 26 నుంచి మేము రైతు భరోసా ఇస్తాం, ఆత్మీయ భరోసా ఇస్తాం, ఇంధనం మిల్లు ఇస్తాం, రేషన్ కార్డులు ఇస్తాం, 4 పథకాలు ఓపెనింగ్ అవుతున్నాయి అని పెద్ద పబ్లిసిటీ చేస్తుంది. చివరికి ఏం చేశారు? కొండను దవ్వి ఎలకన పెట్టినట్టు అయింది. మీరు జనవరి 26నే కేవలం ఒక గ్రామంలో ఉన్న రైతులకి ఇస్తాం, మండలానికి ఒక్కళ్ళకే, మిగతా వాళ్ళకి ఇచ్చేది లేదు ఇప్పట్లో అని చెప్పినా పోయేది. నిన్న టింగు అని అంటది అని సెల్లులలో మెసేజ్లు వద్దని మీరు చెప్తే అందరు పాప సెల్ ఫోన్లు పట్టుకొని కూర్చున్నారు రైతులు. ఎప్పుడు వస్తాయా ఏమన్నా వస్తే తీసుకొని
ఏదైనా పెట్టుబడికో దానికి పనికొస్తాయని. ఆ టింగు టింగు లేదు, టంగు టంగు లేదు. ఎవరికో గ్రామంలో మండలానికి ఒక గ్రామానికేసి ఇక మీరు పండగ చేసుకోండి అన్నాడు. ఇది. మరి దేనికి చేస్తాండో ఇది తెలవట్ల. మరి ఆ పబ్లిసిటీ ఎందుకు అనవసరంగా? ఇప్పట్లో ఇయ్యట్లేదని చెప్తే జనవరి 26 జనవరి 26 2 నెలల నుంచి డంకా మోగిత్రి. చివరికొచ్చేసరికి ఏముంది? ఏమి లేదు. జనవరి 26కి ఒక గ్రామానికి ఇచ్చారు మండలానికి. ఆర్టీసీలో సమ్మె సైరన్ యాజమాన్యానికి ఆర్టీసీ జేఏసీ సమ్మె నోటీస్ ఇచ్చింది. ప్రైవేటు ఎలక్ట్రిక్ బస్సులు రద్దు చేయాల్సిందే, మొత్తం 21 సమస్యల పరిష్కారానికి డిమాండ్. ఫిబ్రవరి 9లోగా పరిష్కరించకపోతే సమ్మెలోకి పోతారట ఆర్టీసీ కార్మికులు. ఫిబ్రవరి 9 నుంచి నిన్న ఆర్టీసీ ఎండీకి నోటీస్ ఇచ్చారు. ఏంది కథ, మా సంగతి ఏంది చూడు, ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సులని నువ్వు ఎట్లా ఎలో చేస్తావని చెప్పి మరి ఇప్పుడు ఏం చేస్తుందో చూడాలిగా తెలంగాణ ప్రభుత్వం. వెలుగు చూద్దాం. 4,41,000 మందికి రైతు భరోసా, ఎకరాకు 6,000 చొప్పున 569 కోట్లు. 70 లక్షల మంది రైతులు ఉంటే 4,41,000 మందికి ఇచ్చి నేను ఓపెనింగ్ చేసిన ఏంది ఓపెనింగ్ చేసేది? జూన్లో ఇయ్యలే, డిసెంబర్లో ఇయ్యలే. ఒకటి ఎగ్గొడితే ఆల్రెడీ. ఆ ఎగ్గొట్టింది ఎగ్గొట్టక మళ్ళీ ఇచ్చేదన్నా సాఫీకి జనవరి 26కి ఇస్తే అయిపోయేదిగా. రైతులు అందరూ ఎదురు చూశారు పాపం జనవరి 26కి అందరికి వస్తాయని. అందరికీ ఇవ్వకుండా ఒక్కళ్ళకి ఇచ్చి పండగ చేసుకోండి అంటే ఏం పండగ చేసుకుంటారు? తిట్లు తిడతారు. ఇక సూర్యాపేటలో పరువు హత్య జరిగిందట. ప్రేమించి పెళ్లి చేసుకున్న యువకుడి మర్డర్. యువతి కుటుంబ సభ్యులే చంపారని మృతుడి కుటుంబ సభ్యుల ఆరోపణ. సూర్యాపేట మండలం పిల్లలమర్రిలో ఘటన జరిగిందట. సూర్యాపేటలో జరిగిందట నిన్న. ఇది వడ్లకొండ కృష్ణ అనే వ్యక్తి, సూర్యాపేటలోని మామిళ్ళగడ్డకు చెందిన వడ్లకొండ కృష్ణ, పిల్లలమర్రికి చెందిన నవీన్ స్నేహితులు. నవీన్ ఇంటికి తరచూ కృష్ణ వచ్చిపోతూ ఉండేవాడు. ఈ క్రమంలో నవీన్ సోదరి భార్గవితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. పిల్లలమర్రట భార్గవిది. వడ్లకొండ కృష్ణ అనే వ్యక్తిది సూర్యాపేటలోని మామిళ్ళగడ్డ, అన్నారం, వాస్తవంగా తుంగతుర్తి మండలం అన్నారం గ్రామం. అయితే ఇక్కడ వచ్చి ఊర్లు బతకడానికి సూర్యాపేట వచ్చిండట. మామిళ్ళగడ్డలో ఉంటాడట. వాళ్ళ దోస్తు నవీన్ అనే పిల్లగాడు పిల్లలమర్రిలో ఉంటాడు, సూర్యాపేట పక్కనే ఉంటుంది. ఆ దోస్తు ఇంటికి అప్పుడప్పుడు పోతూ ఉండేదట. వస్తా పోతా క్లోజ్ ఫ్రెండ్స్ అట. ఆ దోస్తు నవీన్ ఇంటికి పోతూ నవీన్ చెల్లో మరి అక్క కానీ సోదరి చెల్లి అనుకుంటా, సోదరి భార్గవి అని ఉందట. పరిచయం ఏర్పడది ఎవరికి? వడ్లకొండ కృష్ణకి. ఏర్పడిన తర్వాత అది పరిచయం కాస్త ప్రేమ అయింది, ప్రేమ కాస్త పెళ్లి దాకపోయింది. ఇదంతా ఆ అమ్మాయి ఇంట్లో తెలిసింది. భార్గవి తల్లిదండ్రికి వాళ్ళ అన్న నవీన్కి తెలిసి ఇక పోలీస్ స్టేషన్లో పెట్టి రకరకాల కౌన్సిలింగ్ చేశారు కానీ వినలే. ఆ అమ్మాయి ఎట్టి పరిస్థితుల్లో కృష్ణానే చేసుకుంటా అన్నదట. పెళ్లి చేసుకున్నారు. వీళ్ళకి ఇష్టం లేకుండా, వీళ్ళు ఒప్పుకోకుండానే పెళ్లి చేసుకున్నారు. అయినా 18 సంవత్సరాల నుండి మేజర్ కాబట్టి చేసుకున్నారు, అయిపోయింది. 6 నెలలు అయిందట. ఆగస్టులో చేసుకున్నారు లాస్ట్ ఇయర్. 6 నెలల నుంచి అదే మామిళ్ళగడ్డలో వాళ్ళిద్దరూ కుటుంబం పెట్టి, ఫ్యామిలీ పెట్టి ఉంటున్నారు, కృష్ణ అండ్ భార్గవి. వీళ్ళ తీరాన వీళ్ళు నవీను వీళ్ళ కుటుంబం వీళ్ళు ఉంటున్నారు. ఇందులో ఇబ్బందికరమైన పరిస్థితి ఏంటంటే చాలా దగ్గరి దోస్తులు ఇద్దరు, నవీను కృష్ణ. కాకపోతే కులాలు వేరు అనే మరి దీంతోనే నిరాకరించారా తెలియదు కానీ మొత్తానికి అయితే యాక్సెప్ట్ చేయాలి. ఆ అమ్మాయికి ఆల్రెడీ మ్యారేజ్ ఫిక్స్ అయింది. ఒక కానిస్టేబుల్తో సంబంధం సెట్ అయిందట. సంబంధం సెట్ అయ్యి రేపు రావాలట వాళ్ళు పాపం. ఆ అబ్బాయి వాళ్ళు రేపు వచ్చి దానికి సంబంధించిన ఉంటాయి కదా ఏర్పాట్లు, అది చేసుకోవటం, మాట్లాడటం, లేదా లగ్గాలు పెట్టుకోవడానికి వచ్చే పరిస్థితి. నెక్స్ట్ డే ఎస్కేప్ అయ్యి వెళ్ళిపోయింది. అప్పటిదాకా ఒప్పుకుందట, సంబంధం కుదిరియండి అని చెప్పిందట. కుదిరియండి అని చెప్పి చివరి నిమిషంలో తల్లిదండ్రులకు చెప్పకుండా, ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంది. ఇక అది మనసులో ఉండి వీళ్ళు వాళ్ళు దూరంగా ఉంటున్నారట. మరి ఏం జరిగిందో కానీ మొత్తానికి నిన్న ఆ అమ్మాయికి సంబంధించిన బ్రదరు వాళ్ళ ఫ్రెండ్స్ కలిసి మర్డర్ చేశారనేది వాళ్ళు ఆరోపిస్తున్నారు, అబ్బాయి తండ్రి. అది ఏందనేది మిస్టరీ తెలవాల్సింది. మరి పరువు హత్య నిజంగా వేరే ఇంకా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాడు ఒక అట్లాంటిదే, నిజంగానే ఈ లవ్ కోసమే హత్య చేశారా అనేది పోలీస్ ఇన్వెస్టిగేషన్ తేలాలి. ఇంకా వాళ్ళ పూర్తిగా ఇంకేమీ అనౌన్స్ చేయలే. ఇది నిన్న జరిగింది. ఈ అమ్మాయి భార్గవి కృష్ణ వీళ్ళిద్దరూ ఆగస్టులో పెళ్లి చేసుకున్నారు. మరి వాడు చంపుడైంది ఒక నిజంగానే నవీనో లేకపోతే నవీన్ ఫ్యామిలీ చంపి ఉంటే ఈ అమ్మాయి ఫ్యామిలీ ముమ్మాటికి తప్పే. వాళ్ళు ఇష్టపడ్డరు, పెళ్లి చేసుకున్నారు. మీకు నచ్చకపోతే దూరంగా ఉండండి, తప్పులేదు. మీకు నచ్చకపోతే మీరు వాళ్ళ దగ్గర తీయపోమండి. వాళ్ళ బతుకోళ్ళు బతుకుతున్నారు కదా. చంపేదాకా ఎందుకు రావాలి? నీకు నచ్చినప్పుడు నీకున్న పరిధి ఏంది, నీకున్న హక్కు ఏంది, నువ్వు వదిలేయాలి. లేదు నీకున్న హక్కు ఇంకోటి తల్లిదండ్రులు కాడి దగ్గరకు తీసుకోవాలి. రెండే మార్గాలు. నువ్వు దగ్గర తీసుకోవడం నచ్చలేదనుకో దూరంగా ఉంచు. కానీ చంపే హక్కు ఎట్లా ఇస్తారో ఇది కరెక్ట్ కాదు కదా అనేది ఇప్పుడు ఇక్కడ ఉన్న వాస్తవం. కానీ మరి వాళ్ళు చంపారా
నిజంగానే 6 నెలల తర్వాత దాకా ఉండి ఇప్పుడు చంపడానికి ఏమొచ్చింది? ఈ మధ్య కాలంలో ఇబ్రహీంపట్నంలో కూడా సేమ్ ఇట్లాంటిది జరిగింది. ఒక కానిస్టేబుల్ అమ్మాయి లవ్ మ్యారేజ్ చేసుకుందని ఆ కానిస్టేబుల్ అమ్మాయి వాళ్ళ తమ్ముడే చంపేసిండు. అక్కడ అమ్మాయిని చంపిండు, ఇక్కడ అబ్బాయిని చంపారు. చేసుకున్న అబ్బాయిని. అక్కడ అమ్మాయిని చంపారు. మొత్తానికి ఇది చంపటం పరిష్కారం కాదు. చంపటం అనేది ప్రాణాలు తీయటం అనేది పరిష్కారం కాదు ఎట్టి పరిస్థితుల్లో. ఒకవేళ మీకు నచ్చకపోతే మీరు యాక్సెప్ట్ చేయకపోయినా వాళ్ళు బతకొచ్చు, వాళ్ళ బతుకు మీ బతుకు మీరు బతకొచ్చు. కానీ ఇది పాపం చంపేశారు కృష్ణ అనే వ్యక్తిని. ఇది నిన్న సూర్యాపేటలో జరిగింది. ఆదాబ్ హైదరాబాద్. నిబంధనలకు నిలువున పాతరాట రావుస్ ల్యాబొరేటరీస్ పరిశ్రమ ఇష్టారాజ్యం పీసీబీ అధికారులకు కంపెనీలో వాటాలు ఎంపీ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేసిన చర్యలు శూన్యం అవినీతి మత్తులో పీసీబీ అధికారులు రైతులు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకొని వైనం టాస్క్ ఫోర్స్ మీటింగులు సూచన ప్రాయమే యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండల పరిధిలో దోతిగూడెం గ్రామంలో రావుస్ ల్యాబొరేటరీస్ పరిశ్రమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుందట. కాలుష్య కాసారాలు వెదజల్లే కంపెనీలకు పీసీబీ అధికారులు అండగా నిలుస్తున్నారు. యాజమాన్యం గతంలో ఇదే పరిశ్రమ సిలికాన్ డ్రగ్స్ పేరుతో ప్రారంభించబడింది. సిలికాన్ పరిశ్రమ యాజమాన్యం ఏ రోజు పరిశ్రమ ప్రారంభించిన నాటి నుంచి రావుస్ యాజమాన్యానికి విక్రయించే వరకు నిబంధనలు నిలువున పాత్ర వేసింది. అయినా కానీ పట్టించుకోవట్లేదా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు. అసలు అధికారులకి అందులో వాటాలు ఉన్నాయట. గమ్మత్తు ఏందంటే ఆ రావుస్ ల్యాబొరేటరీస్లో వాటాదారులు కొనరట అధికారులు. ఇంకెందుకు చర్యలు తీసుకుంటారు? నిలువున పాత్ర వేశారట నిబంధనలు ఏంది కథ? నిలువున పాత్ర వేస్తున్న మనుషుల్ని వాళ్ళు వదిలే కాలుష్యం వల్ల చాలామంది చనిపోతుండ్రు. నిబంధనలతో పాటు మనుషుల్ని మానవత్వాన్ని పాత్ర వేశారు వాళ్ళు. ఇట్లా చాలా ఉన్నాయి. దివీస్ ల్యాబొరేటరీస్ ఉంది చౌటప్పల్ దగ్గర. ఇక వాళ్ళు కూడా యథేచ్ఛగా కొన్ని గ్రామాలు పదుల సంఖ్యలో గ్రామాలు అసలు ఆ కాలుష్యంతోనే ఉక్కిరి బిక్కిరి అవుతున్నాయి. ఎవడు పట్టించుకుంటాడు ఏ గవర్నమెంట్ వచ్చినా. ఇదిగో చెరువులు కబ్జా కన్నెత్తి చూడని హైడ్రా. ఎందుకు చూస్తుంది కన్నెత్తి? వాళ్ళు కన్నెత్తాలంటే పేదోళ్ళు ఉండాలి, పెద్దోళ్ళు ఉంటే కన్నెత్తరు. ఫొనిక్స్ ఇది అప్పట్లో కేటీఆర్ ఫ్రెండ్ది అన్నారు. ఇక ఆయన మొత్తం కబ్జా చేసి పెద్ద పెద్ద బిల్డింగ్లు కడుతున్నాడు. పుప్పాలగూడలోని చెరువులను చెరబట్టిన ఫీనిక్స్ నిర్మాణ సంస్థ అధినేత చొక్కపల్లి అవినాష్ అవినీతిలో మునిగి తేలుతూ బడా నిర్మాణ సంస్థల చేతిలో బందీలైన రెవెన్యూ, మున్సిపల్, హెచ్ఎండిఏ, ఇరిగేషన్ అధికారులు ఆధారాలతో సహా ఫిర్యాదు చేసిన పట్టించుకొని వైనం. ఒకే రోజు ఒకేసారి ఒకే భూమికి 3 రిజిస్ట్రేషన్ చేసి నకిలీ పత్రాలు సృష్టించిన కబ్జా కోర్లు, దొడ్డిదారిన నిర్మాణ అనుమతులు పొందిన అక్రమార్కులు, కళ్ళెదటే వేల కోట్ల విలువైన భూములు కొల్లగొడుతున్న ఫీనిక్స్ నిర్మాణ సంస్థ, సుమధుర నిర్మాణ సంస్థ పేరుతో బహిరంగ మార్కెట్లో అమ్మకాలు, అందిన కాడికి దోచుకొని అడ్డదారిలో రెరా అనుమతి ఇచ్చిన అధికారులు, నాటి స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎన్ఎస్ హరిహరన్ జారీ చేసిన జీవో 1092 బేఖాతరు. ఫీనిక్స్ అధినేత చుక్కపల్లి అవినాష్పై క్రిమినల్ కేసు నమోదు చేయాలి ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్న సామాజికవేత్తలు. ముఖ్యమంత్రి సాబ్ ఈ చెరువు కబ్జాపై దృష్టి సారించండి, హైడ్రా కమిషనర్ రంగనాథ్కు ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్. ఒకవేళ ఫీనిక్స్ నిర్మాణ సంస్థ చెరువు కబ్జా సక్రమే అయితే హైడ్రా కూల్చివేస్తున్న చెరువు కబ్జాలన్నీ కూడా అక్రమం ఎలా అవుతాయి అంటున్న హైడ్రా బారిన నష్టపోయిన బాధితులు. వాళ్ళు బాధితులు పాపం చిన్న చిన్న కుటుంబాలు కాబట్టి వాళ్ళు నష్టపోతారు. వీళ్ళు ఎందుకు నష్టపోతారు? వీళ్ళు మూటలకు మూటలు అధికారులకు ఇచ్చాక ఇక హైడ్రా యాడికి వద్ద కదలదు, దాని గిర్రలు కదలదు, దాని స్టీరింగ్ కదలదు. ఇది ఫీనిక్స్ కథ. వాళ్ళ ఆ ఫీనిక్స్కును ఈ హెచ్ఎండిఏ, ఇరిగేషను, ఈ రెరా అధికారులకి, రెవెన్యూ, మున్సిపల్ అధికారులకి ఫెవికాల్ బంధం ఉంది. అందుకే అది ముందు పడదో రాదు. రైట్. ఆంధ్రప్రభ కేంద్ర మంత్రిగా చిరంజీవి బీజేపీ మెగా ఆఫరు. త్వరలో పార్టీలో చేరిక, తర్వాత రాజ్యసభకు పంపించిన అధిష్టానం కీలక నిర్ణయం. మాజీ సీఎం నల్లారి చేతికి ఏపీ పార్టీ పగ్గాలు. ఆంధ్రప్రదేశ్లో బలపడేందుకు కమల్నాథులు వ్యూహం. మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో కాషాయ జెండా బాతడానికి బీజేపీ అధిష్టానం చాలా పెద్ద ఎత్తున కసరత్తు చేస్తుంది. చంద్రబాబు నాయుడు గారిని కూడా ఒక రకంగా హోల్డ్లో పెట్టేశారు. ఆయన ఎటు కదలకుండా అష్ట దిగ్బంధనం చేసేశారు. అటు పవన్ కళ్యాణ్తో ఒకవైపు, ఇంకొక వైపు చిరంజీవితోని కట్టడి చేసే ప్రయత్నం ఒకవైపు జగన్మోహన్ రెడ్డితోని చేస్తాను. దాంట్లో భాగంగా విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన రాజ్యసభ సీట్ని చిరంజీవికి ఇస్తారట. చిరంజీవిని బీజేపీ పార్టీలో జాయిన్ చేసుకొని కేంద్ర మంత్రి పదవి ఇస్తారట. అదొక షాకింగ్ చంద్రబాబు నాయుడు గారికి. అయితే ఇంకొక షాకింగ్ ఏంటంటే దగ్గుబాటి పురంధరేశ్వరి గారు రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలుగా బీజేపీకి ఉన్నారు. ఆమెను తీసేసి తొలగించి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి ఇస్తారట. ఈ రెండు కూడా ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి షాకే. తెలుగుదేశం పార్టీ ఎప్పుడైతే బీజేపీ పార్టీ పునాదులను గట్టిపరచుకోవడానికి ప్రయత్నం చేస్తుందో ఆంధ్రప్రదేశ్లో, అది తెలుగుదేశం పార్టీ పునాదులు బేటల వారే ప్రమాదం ఉంది. తెలుగుదేశం పార్టీ
విచ్ఛిన్నం చేసే ప్రమాదం కూడా స్పష్టంగా కనపడుతుంది అమిత్ షా రూపంలో. ఎందుకు అంటే వాళ్ళు అసలు బీజేపీ పార్టీకి అక్కడ రాజ్యసభ సభ్యుడు గెలిచే స్థానం బలం లేదు. అయినా రాజ్యసభ ఇస్తాం, కేంద్ర మంత్రి చేస్తాం, నువ్వు జాయిన్గా అంటున్నారంటే ఇక చంద్రబాబు నాయుడు గారు పరిస్థితి ఎట్లా ఉంది బీజేపీ చేతులు అనేది దీన్ని బట్టి మనకు అర్థమైంది. ఎందుకంటే వాళ్ళకి బలం లేదు, ఉన్నదే 10 స్థానాలు, 134 స్థానాలతో తెలుగుదేశం పార్టీ ఉంది. ఏ రాజ్యసభ సీటు వాళ్ళకి గెలవరు, ఏ శాసన మండలి సీటు గెలవరు. కానీ మరి వాళ్ళు అడుగుతున్నారా ఏనిస్తాడా వాళ్ళకి సరెండర్ అయిన తెలియదు. కానీ మొన్న 3 స్థానాలు ఖాళీ అయితే ఒకటి బీజేపీకే ఇచ్చేసిండు, ఇప్పుడు ఒకటి ఖాళీ అయితే ఆ ఒకటి కూడా బీజేపీకే పోయేటట్టుందట. అనివార్యమైన పరిస్థితి. ఒక రకంగా తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ రోజు ఇంత క్లిష్టమైన పరిస్థితి రాలేదు. ఢిల్లీ కోటలను బద్దలు కొట్టారు. ఢిల్లీ పార్టీలపైన, జాతీయ పార్టీలపైన ఒక రకంగా ఎన్టీ రామారావు గారు యుద్ధం చేసిండు. తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం పార్టీ పెట్టిండు. ఇవాళ అదే తెలుగు జాతి ఆత్మగౌరవం ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెట్టినట్టు అయిపోయింది. తెలుగుదేశం పార్టీకి బాస్ ఎవరంటే తెలుగు ప్రజలు. కానీ ఇవాళ తెలుగుదేశం పార్టీకి అధిష్టానం ఎవరంటే ఢిల్లీలో ఉన్నట్టు మనకు అర్థమైంది. అమిత్ షా, మోడీ ఒక అధిష్టానం, ఆయన కింద ఒక నాయకుడు లెక్క చంద్రబాబు నాయుడు గారు పనిచేసినట్టే అనిపిస్తుంది తప్ప ఒక ఐడెంటిటీ, ఒక ఇండిపెండెంట్ ఉన్నట్టు అర్థం కావట్లే, అనిపించట్లే. మరి ఇది ఎటు పోద్దో చూడాలి. మొత్తానికైతే చిరంజీవికి కేంద్ర మంత్రి పదవి ఇస్తారట. భాజపా పగ్గాలు ఈటెలకే అధిష్టాన నిర్ణయం, ప్రకటన తర్వాయట. ఈటెల రాజేందర్ మాజీ ఆర్థిక మంత్రి, ఆయనకి ఇప్పుడు మల్కాజిగిరి ఎంపీ, బీజేపీ పార్టీ తెలంగాణ పగ్గాలు ఆయనకి ఇస్తారట. ఇక ప్రకటనే ఉందట. చివరి వరకు పోటీనిచ్చిన ఎంపీ అరవింద్ తెరపై కొత్తగా వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి. ఆయన కట్టబెట్టే ఛాన్సు 33 జిల్లా అధ్యక్షులు ఎంపీకి కొలిక్కొచ్చింది. ఢిల్లీ ఎన్నికల తర్వాతే వెల్లడి. ఢిల్లీ ఎన్నికలు ఫిబ్రవరిలో ఉన్నాయి. ఫిబ్రవరి 7, 8 రిజల్ట్ కూడా వస్తుంది. దాని తర్వాత అధిష్టానం తెలంగాణ బీజేపీ పార్టీ అధ్యక్షుడిగా ఈటెల రాజేందర్ని దాదాపు లాంఛనమేనట. ఎంపిక పూర్తయిందట. ఆయనకున్న ప్లస్ పాయింట్లు ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో పూర్తిగా ఉన్నాడు, ఒక బీసీ కార్డు పనిచేస్తుంది, అన్ని పార్టీలలో ఉన్న నాయకులు కార్యకర్తలకు ఆయనతో సంబంధాలు మంచిగా ఉన్నాయి, వివాదాస్పదం లేదు. ఇక రకరకాల ప్లస్ పాయింట్లు ఉన్నాయి, కొన్ని మైనస్లు కూడా ఉన్నాయి. ఒక బీసీ నాయకుడు అనేది ప్రధానంగా ఉద్యమకారుడు అని 2 ప్లస్ పాయింట్లతోని ఆయనకు బీజేపీ పార్టీ పగ్గాలు ఇస్తున్నట్టు అర్థమవుతుంది. మరి ఇప్పుడు ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ లేదు ఆయనకి, బీజేపీలో ఫస్ట్ నుంచి లేడు. ఏం చేస్తారో చూడాలి. నిజామాబాద్ ఎంపీ అరవింద్ కుమార్ కూడా ప్రయత్నం చేసిండు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి, కానీ ఆయనకి ఇవ్వలేదు. మొత్తానికి అయితే ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చేటట్టు ఉన్నారట. 4-5 రోజుల్లో ఆ ముగ్గురికి నోటీసులు ఇస్తారట. కేసీఆర్, హరీష్, ఈటెలను ప్రశ్నించిన జస్టిస్ గోసు. కాళేశ్వరంపై కీలక దశకు విచారణ. అధికారులు గుత్తేదారు వాంగ్మూలాలు నమోదు. ఫిబ్రవరి చివరిలో మరోసారి కౌంటర్ విచారణ. మార్చిలో నివేదిక ఇచ్చేందుకు సన్నాహాలు. పీసీ ఘోష్ కమిషను ఈటెల రాజేందర్కి, హరీష్ రావుకి, కేసీఆర్కి నోటీసు ఇస్తారట. 4-5 రోజుల్లో ఆ ముగ్గురికి నోటీసులు ఇచ్చి విచారణకు పిలుస్తారట. ఎందుకు ఆ ముగ్గురు అంటే అప్పుడు నీటిపారుదల శాఖ మంత్రిగా హరీష్ రావు, ఆర్థిక శాఖ మంత్రిగా ఈటెల రాజేందర్, ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉండు కాబట్టి వాళ్ళ పాత్ర ఏంది, అసలు ఈ కాళేశ్వరం ఏంది, మేడిగడ్డ ఏంది, కుంగుబేట ఏంది, దాని వెనక ఉన్న మతలబ్ ఏంది అనే విషయాలపైన విచారణ అయితే చేస్తారట. ఆంధ్రజ్యోతి చూద్దాం. టకీ భరోసా, రైతు ఖాతాల్లో నగదు జమ. టకీ భరోసా కానీ టకీ ఒక్కొక్క గ్రామానికే పడ్డది. మండలానికి ఒక గ్రామంలో టకీ అంటే మిగతా వాళ్ళు టికీ అంటున్నారు ఇప్పుడు రైతులు. ఏంది మా కథ నాయన, ఒకళ్ళకే టకీ అంటే మా కడుపు నిండదు కదా, మా కడుపు ఏం కావాలి? ఇప్పుడు ఆడ 100 మంది చూస్తుంటే ఒక్కడికి అన్నం పెట్టి అందరూ కడుపు నింపుకోండి అంటే కడుపు నిండినట్టు ఫీల్ కాడినట్టు ఎవరు ఫీల్ అవుతారు? కారు కదా. ఇది ఏం పద్ధతి అసలు? ఇది కాదు కదా. నిజంగానే ప్రజలు కూడా అట్లే ఓట్లయితే 30 స్థానాలు 40 స్థానాలు వచ్చి కాంగ్రెస్ పార్టీకి టకీ నన్ను వేసినవి కదా నువ్వు చూడు అంటే ఏం బొమ్మ పడేది ఇయ్యాల? ఇది కాదు ప్రజలు కోరుకున్న టకీ. మీరు చెప్పిన టకీ కూడా ఇది కాదు. 26 జనవరి రోజు అందరికి రైతు భరోసా పడిద్దంటి, పడకపోయా. వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు వేస్తావు కూడా చెప్పకపోగా వేసిన మండలానికి ఒక గ్రామానికి వేసిన పండగ చేసుకోండి అని ఆ ప్రకటనలు ఇస్తున్నా తప్ప మిగతా ప్రాసెస్ ఏందని చెప్పట్లే. గద్దర్కు పద్మ అవార్డు పక్కా అయ్యాం. మా కార్యకర్తలను చంపితే పాటలు పాడాడు, పోలీసులను మర్డర్ చేసిండు. ఆయన పేరు ఎలా పంపుతారు? నక్సల్స్ భావజాలం ఉన్న వ్యక్తికి ఎలా ఇస్తాం? రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర సంక్షేమ పథకాల పేర్లు మార్చితే ఊరుకోం. బండి సంజయ్ కేంద్ర హోంశాఖ మంత్రి అంటాడు. కావాలంటే రాష్ట్ర పథకాలకు ఇందిరా, లాడెన్, దావుద్ పేర్లు పెట్టుకోవాలని వ్యాఖ్య.
ఆలింగనం చేసుకున్నప్పుడు గద్దర్ భావజాలం గుర్తుకు రాలేదా? బీజేపీ వారికి అవార్డులు ఇవ్వాలని రాజ్యాంగంలో ఉందా? బండి సంజయ్‌పై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఫైరు. గద్దర్‌ను కేసీఆర్, బండి అవమానించారని విప్ ఆది శ్రీనివాస్ అంటుండు. గద్దర్‌కు ఎట్టి పరిస్థితుల్లో పద్మ అవార్డు ఇయ్యమని ఆయన చెప్తుండు బండి సంజయ్. ఎందుకు అంటే ఆయన మా కార్యకర్తలను చంపితే పాటలు పాడిండు, పోలీసులను మర్డర్ చేసిండు, ఆయన పేరు ఎలా పంపుతారా అంటుండు. మరి ఇప్పుడు ఆయనకి ఏం గుర్తొచ్చిందో మరి ఆ రోజు ఆలింగనాలు చేసుకొని గద్దర్ అంత ఈరుడు లేరు, సూర్యుడు లేరు అన్నారు కదా! అప్పుడేమైందని మహేష్ కుమార్ గౌడ్ అడుగుతుండు. ఆర్టీసీలో మోగునన్న సమ్మె సైరనట ఫిబ్రవరి 9 లేదా తర్వాత ఎప్పుడైనా వస్తదట. యాజమాన్యానికి జేఏసీ నోటీసులు ఇచ్చింది నిన్న. దానికి సంబంధించి ఒక వార్త ఇచ్చారు. ఇది నమస్తే ఈనాడు మన తెలంగాణ చూద్దాం. రైతులు కూలీల ఖాతాల్లో కాసుల గలగల. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధుల జమతో లక్షలాది మొబైల్స్ సందేశాలు వెలువ. లక్షలాది ఎక్కడిది 4,41,000 మందికి వచ్చినాయి. 70 లక్షల మంది ఉంటే 4,41,000 మందికి వచ్చినాయి. కాసులు గలగల అయినాయి కానీ కొంతమందికి అయినాయి గలగల, మొత్తానికి గాలే. ఇప్పుడు అదే కదా పెద్ద ఇబ్బంది. రైట్. ఇది నమస్తే తెలంగాణ మన తెలంగాణకు సంబంధించి ఇది ఈరోజు న్యూస్ ఛానల్స్. రేపు తాజా వార్తలతోని తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.